అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాపాల పుట్ట పగులుతున్నట్టుగా కనబడుతోంది. ఇందులో భాగంగానే ఇది పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆయన భార్య శైలజను సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ ఎందుకు విచారణ జరిపిందంటే 2021లో న్యాయవాదుల దంపతుల హత్య కేసులో సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ బృందం దాదాపు నెల రోజులుగా విచారణ జరుపుతున్న సంగతి తెలుసు. అండ్ తాజాగా పుట్ట మధుతో పాటు ఆయన భార్య శైలజను కూడా ఆల్మోస్ట్ 3.5 అవర్స్ 2:30 నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5:30 వరకు దాదాపు 3 గంటల పైగా సిబిఐ అధికారులు వాళ్ళను విచారణ జరిపారు. అంటే పుట్ట మధు గతంలో అంటే ఆ మర్డర్ జరిగిన సందర్భంలో ఎవరు నాగమణి అట్లాగే ఆయన భార్య వాళ్ళిద్దరినీ పట్టపగలు హత్య చేసిన విషయం మనందరికీ తెలుసు. సో అందులో చాలామంది పేర్లు అప్పట్లో బయటకు వచ్చాయి. ముఖ్యంగా పుట్ట మధు పేరు బయటకు వచ్చింది. పుట్ట మధుకు సంబంధించిన బంధువులు అండ్ ఆయన కుటుంబ సభ్యుల్లో సన్నిహితులైన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత అడ్వకేట్ వామన్రావు నాగమణి హత్య అది జంట హత్య కేసులో వామన్రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇక్కడ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగం సరిగ్గా దర్యాప్తు జరపలేదని కనుక సిబిఐ విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నది ఆయన అభియోగం. సో ఆ మేరకు సుప్రీంకోర్టు కిషన్ రావును వామన్రావు తండ్రి కిషన్ రావుకు వెసులుబాటు ఇచ్చింది. అంటే అనుకూలంగా గతంలో చెప్పింది. ఆ మేరకు ఒక ఇది కూడా ఇష్యూ చేసింది. అంటే ఆర్డర్స్ సిబిఐ విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విచారణ జరుగుతోంది. దీంట్లో తేలాల్సింది ఏంటంటే పుట్ట మధు పాత్ర ఏమిటి, ఎంతవరకు ఉంది అన్నది తేలాల్సి ఉంది. మరి ఎంతవరకు ఇది జరుగుతుంది, ఎంతవరకు దీనికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసు 2021 ఫిబ్రవరి 17న జరిగింది. 2021 ఫిబ్రవరి 17న పట్టపగలు వీళ్ళు మంథని కోర్టుకు హాజరై వీళ్ళిద్దరు దంపతులు వీళ్ళిద్దరు కూడా అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ అండ్ వామన్రావు అండ్ నాగమణి ఈ భార్యాభర్తలు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు మంథని కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు మంథని కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్నప్పుడు 2021 ఫిబ్రవరి 17 మిట్ట మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. దారుణంగా వేట కొడవలతో దాడి చేసి వీళ్ళను హత్య చేశారు, కారులోంచి దింపి హత్య చేశారు. సో ఈ కేసులో మంథని టీఆర్ఎస్ పార్టీకి చెందిన అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కుంట శ్రీను, అక్కపాక కుమార్, శివందుల చిరంజీవి అండ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనలుడు బిట్టు శ్రీను వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. వీళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. అయితే అంటే ఈ హత్యకు అంటే వీళ్ళిద్దరిని న్యాయవాద దంపతులను హత్య చేయడానికి సంబంధించి ఈ కత్తులు మిగతా ఆయుధాలను మరణాయుధాలను సమకూర్చిన వ్యక్తి ఎవరంటే పుట్ట మధు మేనలుడు బిట్టు శ్రీనుగా పోలీసులు వాళ్ళు కనుక్కున్నారు అప్పుడు ఆ సమయంలో. అట్లాగే పుట్ట మధు పైన కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే ఆ ఆరోపణలో ఎంత నిజముందో మనకెవరికి తెలియదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. ఆయన ప్రోద్బలంతోనే ఈ హత్యలు జరిగినట్టుగా అప్పట్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా ఆరోపించారు. కానీ నిజానిజాలు ఇప్పుడు సిబిఐ విచారణలో మాత్రమే బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బిట్టు శ్రీను ఎవరైతే పుట్ట మధు మేనలుడు ఉన్నాడో అతనితో కొంతమంది పుట్ట మధుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫోన్ కాల్లో మాట్లాడారని ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫిబ్రవరి 17, 2021 ఆ రోజు మాట్లాడారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దానిపైన లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిపారు. సో ఇదంతా జరిగింది. తర్వాత పుట్ట శైలజ అంటే పుట్ట మధు భార్య పుట్ట శైలజ కూడా ఆమె ఈ బిట్టు శ్రీనుతో ఫోన్లో మాట్లాడినట్టు అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ ఫోన్ కాల్స్ను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. అందువల్ల సిబిఐ ఏం చేసిందంటే సిబిఐ టీం ఏదైతే విచారణ జరుపుతుందో ఈ భార్యాభర్తలను కూడా పిలిచింది. పుట్ట మధును ఆయన భార్య శైలజను కూడా పిలిపించి వాళ్ళిద్దరిని విచారణ జరిపింది. అంటే ఆ కేసు ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తున్నారు, అండ్
ఈ కేసు ఈ సమాచారం మీకు ఎప్పుడు అందింది, ఎవరి ద్వారా అందింది, ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే 2021లోనే యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సుప్రీంకోర్టును ఈ కేసు గురించి ఆశ్రయించింది. సో దీనిపైన అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో విచారణ జరిపి ఇది తెలంగాణ జ్యుడిషియల్ పరిధిలో ఉందని అభిప్రాయపడింది. సో ఆ తర్వాత పట్టువదలని విక్రమార్కుడులాగా ఈ హతుడు ఎవరైతే అడ్వకేట్ వామనరావు ఉన్నాడో ఆయన తండ్రి కిషన్ రావు పదే పదే హైకోర్టుకు వెళ్ళాడు, అట్లాగే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఫైనల్గా ఈ కేసు సిబిఐకి అప్పగించింది. సో ఇప్పుడు ఈ కేసు ముమ్మరం దాదాపు నెల రోజులుగా జరుపుతోంది. రామగుండం కేంద్రంగా ఈ దర్యాప్తు ప్రక్రియ జరుగుతోంది. ఈ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సిబిఐ ఈ కేసులో నిందితులైన వాళ్ళు, ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, లేకుంటే ఈ కేసుతో ముడిపడి ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నట్టు తెలుస్తోంది. పిలిచి వాళ్ళ నుంచి సమాచారాన్ని రాబట్టడానికి, మొత్తం ఈ కేసుని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇది అప్పట్లో 2021లో జరిగిన సంఘటన, 5 ఏళ్ల కింద జరిగిన సంఘటన చాలా సెన్సేషన్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది తీవ్రమైన ప్రకంపనలకు గురి చేసింది. ఎందుకంటే మీకు ఒక అడ్వకేట్ దంపతులు హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ వామనరావు, అట్లాగే ఆయన భార్య కూడా అడ్వకేట్ నాగమణి, వీళ్ళిద్దరిని అంటే ఇద్దరు అడ్వకేట్ దంపతులను పట్టపగలే వాళ్ళు కారులో వస్తుండగా అడ్డగించి ఒక పథకం ప్రకారం చంపారంటే వాళ్ళు ఏ పర్పస్తో చంపి ఉంటారు? వాళ్ళు వీళ్ళని హత్య చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది? అంతకుముందు వాళ్ళు ఏ కేసులు లోకల్గా వాదించారు, ఎవరికి వ్యతిరేకంగా వాదించారు, వీటన్నింటిపైన కూడా ఇప్పుడు సిబిఐ దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ ఇప్పుడు ప్రధానంగా ఏంటి, పుట్టమధును పిలవడానికి, పుట్టమధు భార్యను పిలవడానికి కారణం ఏంటంటే పుట్టమధు మేనలుడు బిట్టు శ్రీను అనే వ్యక్తి ఈ హత్యకు వాడిన ఆయుధాలను వాళ్లకు సమకూర్చాడు. కనుక ఆయుధాలను వాళ్లకు సమకూర్చాలని ఎవరైనా ఆదేశించారా, లేకుంటే అతనికి హత్య చేసిన వాళ్ళకి ఆ నిందితులకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, బిట్టు శ్రీను అనే వ్యక్తి వాళ్ళకి ఎందుకు ఆయుధాలు సమకూర్చాడు, వీటన్నింటికి కూడా ఇప్పుడు సిబిఐ విచారణ జరుపుతోంది. గతంలో పోలీసులు కూడా విచారణ జరిపారు. బట్ అది ఆ సమయంలో అంటే 2021లో కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ పరిపాలన జరుగుతోంది. సో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఆ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడి పైన, ఒక మాజీ ఎమ్మెల్యే పైన ఇటువంటి ఎలిగేషన్స్ వస్తే దానిపైన దర్యాప్తు సక్రమంగా జరిగిందని కానీ జరుగుతుందని కానీ అనుకోవడానికి లేదు. అందువల్లనే వామనరావు తండ్రి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. కనుక ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సిబిఐ విచారణ ఎవరెవరిని ఇందులోంచి బయటకు ఎవరెవరిని ఇందులో ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది, అంటే ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నట్టుగా బయటపడే అవకాశం ఉంది, వాటికి సంబంధించిన ఏ రుజువులు లభించే అవకాశం ఉంది. అప్పట్లో ఈ హత్య జరిగిన సమయంలో పుట్టమధు కొన్ని రోజులు అదృశ్యం కావడం, ఆ తర్వాత మళ్ళీ తాను ఏదో వ్యక్తిగత పనులపై వెళ్ళినట్టుగా ఆయన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో నౌ అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతోంది. పార్టీలో కవిత ఎపిసోడ్ కావచ్చు, మిగతా అంతర్గత ఇష్యూస్ కావచ్చు, జూబ్లీస్ ఎన్నికల్లో ఓటమి కావచ్చు, వీటన్నిటితో సతమతమవుతున్న పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన నాయకుడిని, ఒక మాజీ ఎమ్మెల్యే సిబిఐ విచారణ ఎదుర్కోవడం అనేది ఆ పార్టీకి మరొక సంకటంగా కూడా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.